హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రే, ఏంటి అందరూ వెళ్ళిపోయారు, అది కూడా మధ్యలో అని అంటుంది. ఏమోనే అని సన్నీ అంటాడు. ఇంతలో సర్వర్ వచ్చి, మేడం మీకోసం ఫిల్టర్ కాఫీ, సార్ మీకోసం బ్లాక్ కాఫీ అని సన్నీకి ఇస్తాడు. సార్ మీకోసం క్యాపిచినో అని శివ ముందు పెట్టి, మేడం మీకోసం కోల్డ్ కాఫీ అని పెట్టి వెళ్తాడు. ఇవెవరు ఆర్డర్ ఇచ్చారు, పైగా మనకి ఇష్టమైనవి అని అరణ్య అంటుంది. మీరా, శివ, సన్నీ మేం కాదు అని తల అడ్డంగా ఊపుతారు. ఇంతలో అరణ్య ఫోన్ మోగుతుంది. అరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అడుగుతుంది. హాయ్ అరణ్య అని అనూప్ అంటాడు. గొంతు గుర్తుపట్టిన అరణ్య, అనూప్ మీరా అని అంటుంది. ఎస్, గొంతు గుర్తుపట్టినందుకు థ్యాంక్స్ అలాట్ అని అనూప్ అంటాడు. అరణ్యకేం చెప్పాలో తెలియక ఓకే అని అంటుంది. ఏంటి కాఫీ షాప్లో జనాలు ఖాళీ అయిపోయారు, అలాగే మాకు నచ్చిన కాఫీలు మా దగ్గరికి వచ్చాయి ఎలా అని థింక్ చేస్తున్నావా అని అనూప్ అంటాడు. హా అవును, కానీ మీకెలా తెలుసు, ఎక్కడున్నారు మీరు అని అరణ్య చుట్టూ చూస్తూ అడుగుతుంది. అరణ్య చుట్టూ చూడకు, నేను ముంబైలో ఉన్నాను, మీటింగ్కి ఇంకాస్త టైం ఉంది, సో అందుకే ఇలా కాల్ చేశాను అని అనూప్ అంటాడు. హో అవునా, మరి ఇక్కడ జరిగేది మీకెలా తెలుసు అని అడుగుతుంది. అదంతా చేసింది నేనే కాబట్టి, నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఇష్టాలు తెలుసుకున్నాను. నువ్వు పీస్ఫుల్గా కాఫీ తాగాలని 1 గంట కైఫ్కి డబ్బు కట్టి నీకోసం ఖాళీ చేయించాను అని అనూప్ అంటాడు. హో థ్యాంక్స్ అనూప్, బట్ ఇదంతా ఎందుకు, మన వల్ల ఒకరు ఇబ్బంది పడతారు కదా అని అరణ్య అంటుంది. ఒకరి కోసం మనం మన లైఫ్ని కాంప్రమైజ్ చేసుకోకూడదు అరణ్య, లెట్స్ ఎంజాయ్ ఓకే అని అనూప్ అంటాడు. ఓకే అని అరణ్య అంటుంది. మీటింగ్ టైం అయింది, టేక్ కేర్, బాయ్ అరణ్య అని అనూప్ అంటాడు. బాయ్ అని అరణ్య కాల్ కట్ చేస్తుంది. ఏంటి నీ ఫియాన్సీనా అని మీరా అడుగుతుంది. అవును అని అరణ్య అంటుంది. ఏమంటున్నాడు గురుడు అని మీరా అడుగుతుంది. ఇదంతా అనూప్ పని, నేను ప్రశాంతంగా కాఫీ తాగడం కోసం ఖాళీ చేయించాడు. ఇంకో విషయం, నాతో పాటు మీ అందరి ఇష్టాలు కూడా అతనికి తెలుసు అని అరణ్య అంటుంది. వావ్, సో స్వీట్ కదా అని మీరా అంటుంది. కాఫీ కోసం ఏంటి, మరీ ఓవర్గా లేదు అని అరణ్య కాఫీ తాగుతూ అంటుంది. నాకు అలానే అనిపిస్తుంది అని శివ అంటాడు. ఏం కాదు, నీ మీద ప్రేమని ఇలా చూపిస్తున్నాడు అంతే అని సన్నీ అంటాడు. నిజమే, దూరంగా ఉన్న నేను కేర్ చేస్తున్నాడు అని మీరా అంటుంది. అని అరణ్య కాఫీ తాగుతూ అంటుంది. కాఫీ తాగాక, మీరా ఎలాగో ఇక ఎగ్జామ్స్ కాబట్టి కాలేజ్కి రానవసరం లేదు మనం, అందుకే మనం ఎవరొకరింట్లో కలిస్తే సరిపోతుంది అని అరణ్య అంటుంది. అలాగే, పొద్దున్నే నేను లేలేనబ్బా అని మీరా అంటుంది. నేను పొద్దున్నే అరణ్యాని ఇంటికి తీసుకొని వచ్చేస్తాను అని శివ అంటాడు. హై, అయితే నేను కూడా వస్తాను అని మీరా అంటుంది. సన్నీ అరణ్య హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. మీరా ఉడుక్కుంటూ, నన్ను ఏడిపిస్తున్నావా శివ అని అడుగుతుంది. నేనెందుకు ఏడిపిస్తా, నేను పొద్దున్నే అరణ్య దగ్గరికి వెళ్తాను అన్నాను, నువ్వు కూడా వస్తాను అన్నావు, అంతేగా, ఇంకా ఇందులో ఏడిపించేంత ఏం జరిగింది అని శివ అంటాడు. అంతే కదా అని మీరా అంటుంది. అరణ్య నవ్వుతూ, రేపు కాలేజ్కి వద్దాం, లైబ్రరీలో బుక్స్ అవసరం ఉందిగా అని అంటుంది. అలాగే వద్దాం అని సన్నీ అంటాడు. మీ అందరికీ ఒక విషయం, నేను ఇక మీద జాబ్ చూసుకోవాలి అనుకుంటున్నా, అంటే ఎగ్జామ్స్ అయిపోయాక అని శివ అంటాడు. ఎందుకు అని మీరా అంటుంది. అంటే చదువు అయ్యే వరకే మా ఆశ్రమంలో ఉండనిస్తారు, తర్వాత బయటకు వచ్చేయాలి, అందుకే ఎగ్జామ్స్ అయ్యాక ఏదో ఒక హాస్పిటల్లో జాబ్ చూసుకుంటాను అని శివ అంటాడు. ఎక్కడో ఏంటి, నీకున్న తెలివికి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, నానికి చెప్తాను, తనే నిన్ను మంచి హాస్పిటల్కి రెఫర్ చేస్తాడు అని అరణ్య అంటుంది. వద్దు అరణ్య, నాకుగా నేను ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇప్పటి వరకు మీరు చాలా చేశారు, ఈ జాబ్ మాత్రం నేను ప్రయత్నిస్తాను అని శివ అంటాడు. ఏంట్రా వేరు చేసి మాట్లాడుతున్నావు అని మీరా అంటుంది. వేరు కాదు, తీర్చుకోలేనంత రుణం పెరిగిపోతుంది మీరా, ఈ జాబ్ నేను సంపాదించి మీకు ఒక కప్ టీ కొని పెట్టినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని శివ అంటాడు. సరే నీ ఇష్టం శివ, అయినా నీకు జాబ్ ఇవ్వకుండా ఎవరుంటారు, కాలేజ్లో వన్ ఆఫ్ ది టాపర్వి అని అరణ్య అంటుంది. శివ నవ్వి, ఎగ్జామ్స్ తర్వాత ఇదంతా, ఇప్పుడు వెళ్దామా అని నవ్వుతాడు. అన్నింటిలో క్లారిటీ ఏడ్చి చచ్చింది, ఒక్క నా విషయంలో తప్ప అని మీరా అంటుంది. శివ సైలెంట్గా ఉంటాడు. నాతో పెళ్ళికి కూడా ఒప్పుకోవచ్చు కదా శివ అని మీరా మళ్ళీ అడుగుతుంది. టాపిక్ చాలా దూరం వెళ్తుందని అరణ్య
ఇప్పుడు కూడా లైబ్రరీకి వెళ్దాం, ఇంటికి వెళ్ళి చేసేదేముంది అని శివ లేచి నడుస్తాడు. వీడికి బలుపు అని మీరా తిట్టుకుంటూ వెనకే రండి అంటూ వెళ్తుంది. అరణ్య సన్నీ కూడా వెనకే వెళ్తారు. నాన్న ఎగ్జామ్స్ కదా, ఇక కాలేజ్కి వెళ్ళాం, మ్యాక్సిమం రేపు ఒక్కటే వెళ్తాను అని అరణ్య డిన్నర్ చేస్తూ చెప్తుంది. మరి నెక్స్ట్ ఏంటి, హాస్పిటల్ కట్టించమంటావా లేక ఎక్కడైనా జాబ్ చేస్తావా అమ్ముడు అని రాజశేఖర్ అడుగుతాడు. ఇంకా డిసైడ్ అవ్వలేదు నాన్న అని అరణ్య అంటుంది. కావాలంటే కొద్ది రోజులు ఎంజాయ్ చేయి అని రాజశేఖర్ అంటాడు. చూద్దాం, శివ మాత్రం వెంటనే జాబ్ చూసుకుంటున్నాను అంటున్నాడు అని అరణ్య పొద్దున జరిగిన విషయం మొత్తం చెప్తుంది. శివాకి బాధ్యత తెలుసండి అని లావణ్య అంటుంది. అవును నాని, శివాని నువ్వు ఎక్కడైనా తెలియకుండా రిఫర్ చేయి అని రాజశేఖర్ అంటాడు. వద్దులే నాన్న, వాడు సొంతంగా తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు అని అరణ్య అంటుంది. నాకు తెలిసి రిఫరెన్స్ అవసరం లేదు నాన్న, శివ సర్టిఫికేట్స్ చూస్తే ఎవరైనా జాబ్ ఇస్తారు అని నాని అంటాడు. సరేలే అని అంటూ, అమ్ముడు అనూప్ ఏమైనా కాల్ చేశాడా అని రాజశేఖర్ అడుగుతాడు. పొద్దున ఒకసారి చేశాడు నాన్న, జస్ట్ ఊరికే ఒక 1 minute మాట్లాడాను అని అరణ్య అంటుంది. నాకు ఫోన్ చేసే పర్మిషన్ అడిగాడు అని రాజశేఖర్ అంటాడు. అరణ్య అని తల ఊపుతుంది. తర్వాత తిన్నాను అనిపించి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంటి మేడ మీద మంచం వేసుకొని పడుకొని ఆకాశంలో చూస్తున్నాడు హర్ష. మంచినీళ్ళు తీసుకొచ్చిన కళావతి హర్షాని చూసి, ఏంట్రా ఆకాశంలోకి అంతగా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఊరికే చుక్కల వల్ల చందమామకు అందం వచ్చిందా లేక చందమామ వల్ల చుక్కలకు అందం వచ్చిందా అని ఆలోచిస్తున్నా అని హర్ష అంటాడు. రెండింటి వల్ల రెండింటికి అందం వచ్చింది. చుక్కలు లేకుండా చందమామని చూడలేం, అలాగే చందమామ లేకుండా చుక్కల్ని చూడలేం అని కళావతి అంటుంది. అవునేమో అని హర్ష అంటాడు. ఇంటికి నీకు చందమామ లాంటి అమ్మాయి కావాలా లేక చక్కని చుక్క లాంటి పిల్ల కావాలా అని కళావతి అడుగుతుంది. ఏంటమ్మా, ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళావు అని హర్ష అంటాడు. చెప్పు, ఇప్పుడు మొదలు పెడితేనే కదా అప్పటికి పిల్ల దొరికేది అని కళావతి అంటుంది. సరే సరే చెప్తానాగు అని ఆలోచించి, నువ్వే అన్నావు కదమ్మా ఒక్కటి లేకుండా ఇంకో దాని అందం ఉండదని, అలాగే నాకు కావాల్సిన పిల్ల చందమామ లాంటి అందంతో పాటు అక్కడ చుట్టూ ఎన్ని చుక్కలున్నాయో అన్ని మంచి గుణాలు ఉన్న పిల్ల కావాలి అని హర్ష అంటాడు. కళావతి నవ్వుతూ, నీకేంటిరా బంగారానివి, మంచి పిల్లని రాసిపెట్టుంటాడు దేవుడు అని అంటుంది. అని హర్ష నవ్వుతూ, అమ్మా నీ పెళ్ళి లవ్ మ్యారేజా లేక అరేంజుడా అని హర్ష అడుగుతాడు. అప్పట్లో లవ్ అంతగా ఉండేది కాదురా, ఇప్పటిలా ఫోన్లు చదువులు లేవు కాబట్టి పెద్దగా మాకు ఈ ప్రేమలు తెలియవు. నేను మీ నాన్నని పెళ్లి చూపుల్లో చూశాను, అందరికీ నచ్చారు కాబట్టి పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నాకు 15 ఏళ్ళు అనుకుంటా అని కళావతి అంటుంది. ఇప్పుడు ఆ వయసు పిల్లలు 10th క్లాస్ చదువుతుంటారు అని హర్ష అంటాడు. కళావతి నవ్వుతూ, అంతేగా మరి, రోజులు మారిపోయాయి అని అంటుంది. మరి మామయ్య పెళ్ళి అని హర్ష అడుగుతాడు. మా అన్నయ్య నా పెళ్ళిని తన భుజాన వేసుకొని చేశాడు, ఆ పెళ్లిలోనే మీ అత్తయ్యని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అని కళావతి అంటుంది. హో, అంటే లవ్వా అని హర్ష అంటాడు. అలాంటిదే, మా వదిన కూడా మా అన్నయ్యని చూడగానే ఒప్పుకుంది, కానీ ఆ నారాయణ వీర్రాజు పడినివ్వలేదు. మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు, ఆ ప్రేమ చూసే మా వదిన కూడా పట్టుబట్టి పెళ్లి చేసుకుంది. కానీ వాళ్ళ ప్రేమ పెళ్ళి 2 ఏళ్ళు బాగానే సాగింది. తర్వాత ఏమైందో తెలియదు, మా అన్నయ్య చనిపోయాడు, కనీసం శవం కూడా దొరకలేదు అని కళావతి ఏడుస్తూ, తర్వాత ఆ విషయం తెలిసి మా వదిన పిచ్చిదైపోయి ఆ ఇంట్లో ఒక గదికి అంకితమైపోయింది. మీ నాన్న వదిన్ని ఇక్కడికి తీసుకొచ్చి వైద్యం చేయించాలని పోరాడి ఆఖరికి ఆయన కూడా దేవుడి దగ్గరికి పోయాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. ఊరుకోమా, మంచి పిల్లని చూసి పెళ్లి చేయి, సంవత్సరం తిరిగేసరికి మీ ఆయన్ని నీ చేతిలో పెడతాం అని హర్ష అంటాడు. కళావతి నవ్వుతూ, మరి మా అన్నయ్య అని అడుగుతుంది. ఓ, మీ అన్నయ్య కూడా కావాలా, ఓకే అని హర్ష అంటాడు. కళావతి నవ్వుతూ, అల్లరి పిల్లోడివి అంటూ వెళ్ళిపోతుంది. వెళ్తున్న కళావతిని చూస్తూ, అమ్మా అత్తయ్యని ఆ ఇంటి నుండి ఇక్కడికి ఖచ్చితంగా తీసుకొస్తాను అని హర్ష అనుకుంటాడు. అరణ్య రెడీ అయి టిఫిన్ చేసి, నాన్న లైబ్రరీకి వెళ్తున్నా, మధ్యాహ్నంకి వచ్చేస్తా, బాయ్ బాయ్ మా, బాయ్, రారా అన్నయ్య, అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అరణ్య కార్ దగ్గరికి పరిగెడుతుంది. నాని నవ్వుతూ,
అదేదో త్వరగా నిద్రలేయొచ్చు కదా అని అంటాడు. ఎక్కడ్రా, రాత్రి చదువుతూ లేట్ అయింది, అందుకే లేయలేకపోయాను అని అరణ్య అంటుంది. కాసేపటికి కాలేజీలో దించి నాని వెళ్ళిపోతాడు. మీరాని చూసి అరణ్య అక్కడికి వెళ్తుంది. శివ సన్నీ ఎక్కడా అని అడుగుతుంది. దారిలో ఉన్నారంట అని మీరా అంటుంది. అరణ్య పక్కకి చూడబోతే అటు చూడకు, వాళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు అని మీరా అంటుంది. అయితే వేరే దగ్గరికి వెళ్దాం అని అరణ్య అంటుంది. నేను 2 చోట్ల మారాను, వాళ్ళు వస్తున్నారు అని మీరా అంటుంది. సరేలే, శివ సన్నీ వచ్చేస్తారుగా, ఉంటే సరిపోతుంది అని అరణ్య అంటుంది. హలో బేబ్, కాలేజ్ అయిపోవస్తుంది, ఇప్పటికైనా మాలో ఒకరికి ఓకే చెప్పొచ్చు కదా అని అరణ్యాని అంటారు. ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఏంటి బేబీ మాట్లాడావు, మీరంతా హైఫై కదా, ఇలాంటి లవ్లు మీకు నచ్చావేమో, అంతా రూమ్లో కానిచ్చేస్తారా, అదే ఆ శివ సన్నీతో అని అంటారు. అరణ్యకి చాలా కోపం వస్తుంది. రే చెత్త ఫెలో, ఫ్రెండ్స్కి మధ్య దరిద్రాన్ని పెడతావేంట్రా అని అంటుంది. ఏంటి పాప నోరులేస్తుంది, నువ్వు పెద్ద ఇన్నోసెంట్వి కదా అని అంటాడు. మంచిగా మాట్లాడే వాళ్ళకి విలువ ఇస్తాను, ఇలాంటి వెధవలకి ఇలాగే మాట్లాడాలి అని అరణ్య అంటుంది. ఏంటి వెధవ అంటున్నావు అని ఒకడు ముందుకొస్తాడు. నువ్వు అన్న మాట మీ అమ్మ దగ్గర చెప్పి చూడు, ఇంకెంత మాట అంటుందో చెప్పు తీసుకొని కొడుతుంది అని అరణ్య అంటుంది. వాడు అరణ్యని లాగి పెట్టి కొట్టబోయి ఆగిపోతాడు. అరణ్య భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వణికిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.